హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక బయట వాతావరణం బాగా చల్లగా ఉందండి. అలాగే తూనీగలు చూడండి ఎలా తిరుగుతున్నాయో. మరి వర్షం పడిద్దేమో, తూనీగలు తిరిగితే వర్షం పడిద్ది అని అంటారు కదా మన పెద్దవాళ్ళు. సో అయితే ఇక చల్లగా ఉంది. అయితే ఏం చేద్దాం అనుకున్నానంటే మీ అందరికీ బీరకాయ టమాటా పచ్చడి అయితే చూపిస్తానండి ఈరోజు. అది నేను మా ఇంట్లో ఎలా చేస్తానో అలా మీకు ఈరోజు అయితే నేను చూపిస్తానమాట. అది ఎలా చేసుకుంటే టేస్ట్గా ఉండిద్ది అనేది కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను. చాలా బాగుంటుందండి. దాని మీద ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. సో అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే బీరకాయ పచ్చిమిర్చి టమాటా పచ్చడి. బీరకాయ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అనేది చేస్తానమాట ఈరోజు. చాలా బాగుంటుంది. చూసారా వెదర్ ఎలా ఉందో, వాతావరణం చూసారా ఎలా ఉందండి. సో అయితే వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. సో అయితేనండి నేను ఒక 4 బీరకాయలు అయితే తీసుకున్నానండి. చక్కగా వీటిని మరీ బాగా ఒలిసేసేవద్దండి పొట్టు అనేది. ఒక 4 బీరకాయలు తీసుకున్నాను. అలాగే దగ్గరగా ఒక 1/4 కిలోకి ఎక్కువ, 1/2 కిలోకి తక్కువ టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట. అలాగే 1/4 కిలో పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఇదిగోండి 1/4 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను. చక్కగా తొడియాలు అయితే తీసేసాను. ఇప్పుడు ఇది మనం చక్కగా వాటర్లో కడిగేసేసుకుందామండి. ఓకేనా? చక్కగా కడిగేసేసుకొని మనం ఇలా రోట్లో బీరకాయ రోటి పచ్చడి అయితే చేసుకుందాం. ఓకే అండి. టమాటాలు అలాగే పచ్చిమిర్చి కడిగేసేసాను. ఇదిగోండి టమాటాలు పచ్చిమిర్చి అయితే కడిగేసేసాను. ఇది మనం బీరకాయ అయితే ఒలుచుకుందామండి. ఇదిగోండి ఇలా మొత్తం తీయద్దండి తొక్క అనేది. ఇలా జస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి బీరకాయ రోటి పచ్చడి. ట్రై చేశారా మీరు ఎప్పుడన్నా? లేదా? ఇదిగోండి ఇలా ఒలుచుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఒలుచుకున్న దీని మీద ఉన్న కండంతా తీసేసేమాకండి. ఈ కండ వేసి చేసుకుంటేనే చాలా టేస్ట్. బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేస్తారు, తెలుసా అండి మీకు? ఇదిగోండి ఇలా అయితే చక్కగా ఒలిచేసేసుకుందామని. ఇది మరీ సన్నగా ఉందండి, అసలు తీపోయినా బాధలేదు అనిపిస్తుంది. అయినా తీసుకుందాం కొంచెం. మళ్ళీ మా పిల్లలతో ఒక బాధ అనమాట. ఇదిగోండి ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట అండి. ఇక అన్నీ ఇలాగే తీసేసుకుంటాను. ఏదో తీసాం కదా అన్నట్టుగా తీస్తే సరిపోతుంది అనమాట. ఇది కూడా అలాగే తీసేసుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా మనం ఇలా కడిగేసేసుకుందామండి. ఇది కూడా ఓకేనా? ఇది కూడా చక్కగా ఇలా కడిగేసేసుకుందాము. బీరకాయలు చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే అండి. ఇదిగోండి ఈ చివర అయితే మనం తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇలా, మీకు చాక్తో అర్థం కావట్లేదేమో, ఇదిగో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అన్నీ ఇలాగే కట్ చేసేసుకుందామండి. ఓకేనా? చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ బీరకాయ చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా ఇంకా ఎందుకులే మనం. ఇదిగోండి అన్నీ ఇలాగే కట్ చేసేసుకుందాము. ఇవి విడివిడిగా వేపాల్సిన అవసరం ఏం లేదండి, మనం అన్నీ కలిపి వేపేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇలాగే కట్ చేసేసుకుందామండి. ఓకే అండి. ఇదిగోండి బీరకాయలు అయితే చక్కగా నేను కట్ చేశానండి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాను చక్కగా. ఇప్పుడు టమాటాలు కూడా మనం ఏం చేద్దామంటే 2 ఇదిగో ఇలా తీసుకుని టమాటా ఇలా కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ బొడేలు ఏం తీయవసరం లేదండి, మనం చక్కగా కడుక్కున్నాం కాబట్టి, శుభ్రంగా వాష్ చేసుకున్నాం కాబట్టి తీయాల్సిన పని ఏం లేదు. ఇలా 4 సైడ్లుగా ఇలా కట్ చేసుకొని లోపలేమో ఏమన్నా పుచ్చులు ఉన్నాయేమో చూసేసుకొని మనం చక్కగా ఇలా వేసేసుకోవడమేనమాట. వీటిని కొంతమంది విడివిడిగా వేపుతూ ఉంటారండి. నేను విడిగా అయితే వేపను, అన్ని కలిపే వేపుతానండి. ఇది కొంచెం పైన బొడం బాగోలేదు కాబట్టి ఈ బొడాన్ని మనం ఇట్లా తీసేసుకొని చక్కగా ఇలా కట్ చేసేసుకొని 4 భాగాలు చూసేసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈరోజు నేను కుకింగ్ చేస్తానే నేను చక్కగా వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట అండి. ఇదిగోండి చూసారా, ఇది బాగాలేదు, తీసేసేద్దాము. ఈ 2 ముక్కలు వేసుకుందాము.
ఓకేనండి. ఇది కూడా అలాగే చూసుకుందాము. ఇది బాగుంది. 4 భాగాలుగా కట్ చేసేసుకొని చక్కగా వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వేపుకుంటే ఏంటంటే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి టమాటాలు చక్కగా కట్ చేసి వేసేసుకున్నాము, బీరకాయలు వేసేసుకున్నాము. ఈ మిగిలిపోయిన ముక్కలు కూడా అన్ని చక్కగా వేసేసుకొని మనం ఈ రోజైతే చక్కటి బీరకాయ రోటి పచ్చడి అయితే చేసుకుందామండి. ఇవి కూడా వేసేసుకుందాము. వెదర్ చాలా చల్లగా ఉందన్నమాట బయట. ఇప్పుడు మీరు వీటిని సపరేట్గా వేపుకోవాల్సిన పని ఏం లేదండి, మళ్ళీ చెప్తున్నాను. కొంతమంది టమాటాలు విడిగా అలాగే ఈ పచ్చిమిర్చి ఇవన్నీ అవసరం లేదండి, అసలు ఏం అవసరం లేదు. నేను మీకు చూపిస్తాను ఎలాగో. ఈరోజు ఇవన్నీ మనం వేసేసుకున్నాం. ఫస్ట్ వేసేసుకొని చూసారా ఇవి ఇంత కనపడుతున్నాయండి. ఇప్పుడు మనకి బాండీలో వేగితే ఎంత అవుతాయో చూసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించేసేసుకుందామండి. ఓకేనా? ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించేసేసుకొని కొంచెం సేపు అలా మగ్గనిచ్చేసేద్దామండి. మూత పెట్టొద్దు. ఒక 2-3 నిమిషాలు ఇట్లా కొంచెం మగ్గనిద్దాము. మూత పెట్టేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి. నేను బయటకు వెళ్ళి రోలు కూడా కడిగొచ్చేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దగ్గర ఒక 50 గ్రాముల దాకా వేసానండి. ఇప్పుడు మనం కలుపుకుందామండి చక్కగా. ఇది బాగా వేగనిద్దాము. చక్కగా బీరకాయలు, మనం వేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ చక్కగా మగ్గిపోతాయండి. అన్నీ కలిపి పెట్టేశారు గంగగారు, అవి ఎలా మగ్గుతాయి అనే ఆలోచన మీలో రావచ్చు. ఏం అవ్వదండి, మీరే చూస్తారుగా. నేను చెప్పింది అబద్ధమైతే. కలిపేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసేసుకుందాము. నేను బయట చక్కగా రోలు కూడా కడిగేసేసానండి, చూపిస్తాను. ఇదిగోండి రోలు కూడా చక్కగా కడిగేసేసాను. ఈ తూనీగలు చూడండి అసలు ఎలా తిరుగుతున్నాయో. ఎందుకు ఇలా తిరుగుతున్నాయి ఈ తూనీగలు అసలు? ఇదిగోండి కడిగేసాను కదా. చక్కగా మనం మళ్ళీ పొయ్యి కడికి వెళ్ళిపోదాము. అవి మగ్గుతున్నాయి. నేను చూసుకుందామండి ఒకసారి. వావ్, ఇలా కలుపుకుంటా ఉండాలండి. మనం 3 నిమిషాలకి 2 నిమిషాలకి అలా తీసి కలుపుకుంటా ఉంటే చక్కగా పైన కింద పైన వేస్తూ ఉంటే అవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ కలిపి వేపి పచ్చడి చేస్తే ఆహాహాహా భలే ఉంటుందండి అసలు. నేను ఇవాళ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు అనమాట, డైరెక్ట్గా మాట్లాడేసేస్తున్నానండి. ఎందుకంటే రోజు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎందుకంటే అండి, ఇక్కడ మా ఊర్లో దసరా ఇప్పుడు ఎట్లాగో ఫెస్టివల్ సీజన్ కదా అండి, దసరా కదా. దసరాకి ఏంటంటే 9 రోజులు చేస్తారు కదండి పూజలు ఇక్కడ. ఆ రోజు కంటిన్యూస్గా మార్నింగు ఈవినింగు ఎనీ టైము సాంగ్స్ అనేవి పెడతా ఉంటారు అనమాట. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. లేకపోతే అసలు ఆ సాంగ్స్ అనేవి లేకుండా ఉంటే నేను చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చి చేద్దాము అని చెప్పేసి అనే ఆలోచన అనమాట నాది. అలాగే కనబడతా చేద్దామనే ఆలోచన అనమాట. నాకేంటంటే కొంచెం వీడియో తీసేవాళ్ళు లేరనమాట, నేనే ఇండివిజువల్గా నేనే తీసుకోవాలన్నమాట అండి. అందుకని ఇక నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ సాంగ్స్తో మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మనం మాట్లాడి వీడియో పెడితే మనకి కాపీరైట్స్ వచ్చేస్తాయి. చూద్దాం ఒకసారి, కలుపుకుందాం చక్కగా. ఇవి వేగితే అంటే చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది అనమాట, అదే గుర్తు మనకి. కొంచెం అవుతుందన్నమాట, ఇంకా వేగాలి. ఇవి వేగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. నేను పచ్చడిలో పసుపు కంపల్సరీగా వేస్తానండి, చాలా మంచిదనమాట. కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదనమాట పసుపు అనేది. ఇదిగోండి పసుపు ఇలా వేసేసేద్దాము. ఇప్పుడు చింతపండు కూడా చక్కగా కడిగి వేసేసుకుందామండి. చక్కగా మెత్తగిల్లిపోతుంది అనమాట. ఎంత వేస్తానో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇంత మన చేతికి పట్టే అంత చింతపండు అండి. అంటే మన చేతికి పట్టే అంటే ఇంత కాదండి, జస్ట్ మన నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ కడిగి ఇలా శుభ్రంగా వేసుకుంటే చక్కగా దాంట్లో. ఇది ఏసీ పండు, మంచి పండు అండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువగా వేసేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది పులుపు వచ్చేస్తుంది, తినలేమన్నమాట. ఇది ఇప్పుడు మనం చక్కగా కొంచెంసేపు ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి, చింతపండు అనేది చక్కగా మనకి మెత్తగిలిపోతుంది అనమాట. మూత అయితే పెట్టేసేసుకున్నాము. చిన్నులపాయలు రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కల్లుప్పు అలాగే జీలకర్ర ఇవన్నీ రెడీ చేసుకుందామండి. ఇదిగోండి చక్కగా నేను అదైతే రోల్ అయితే కడిగి వచ్చాను కదా. ఓకే అండి, మనకి చింతపండు కూడా చక్కగా మెత్తగా అయిపోయిందండి.
ఇప్పుడు మనం చూసారు ఇదిగోండి నూనె చక్కగా ఇలా పైకి వచ్చేసేయాలన్నమాట. వేగి మనకి పచ్చిమిరకాయలు వేగిపోయినాయి, టమాటాలు వేగిపోయినాయి, అలాగే మనం వేసుకున్న బీరకాయలు కూడా వేగిపోయినాయి అండి. చూసారా చక్కగా వేగిపోయినాయి అనమాట. అంటే నేను కొంచెం హై పెట్టానండి. ఇదిగోండి ఇలా చక్కగా వేగిపోవాలన్నమాట. ఇకైతే వేగిపోయినాయి అండి. వేగిపోయినాయి మనం అయితే చక్కగా ఇక స్టవ్ అయితే ఆపేసేసుకొని రోటికాడికి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి అలాగే నేను ఒక పెద్ద సైజు చిన్నులపాయలు అయితే తీసుకున్నాను. ఇది కూడా చక్కగా ఇలా ఒలిచి పెట్టుకున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర అనమాట. అలాగే మన పచ్చడికి సరిపడా ఉప్పు అయితే తీసుకున్నాను అనమాట అండి. ఇక మనం దీంట్లో చింతపండు వేసాము, పసుపు వేసాము. ఇక మనం చక్కగా వెళ్ళి రోటికాడికి వెళ్ళి పచ్చడి అయితే చేసేసుకుందాము. అబ్బబ్బా చెప్తుంటే నాకు నోరైపోతుంది అనమాట. ఎందుకంటే అండి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది మనకి మరి దసరా సీజన్ కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మిడ్ నైట్ 10 వరకు కూడా సాంగ్స్ పెట్టి పూజలు అయి చేస్తూ ఉంటారనమాట. సో అందుకని నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అలాగే వీడియోతో పాటు కంటిన్యూగా వాయిస్ ఇద్దామంటే మరి ఆ సాంగ్స్ రావడం మూలన ఇవ్వలేకపోతున్నానండి. అందుకని నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఎలా ఉంటుంది, అలాగే డైరెక్ట్గా వంట చేస్తూ మాట్లాడటం ఎలా ఉందో మీరు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి మర్చిపోకుండా. ఓకేనా? ఇకైతే మనం వెళ్ళి పచ్చడి అయితే చేసేసుకుందామండి. బీరకాయ రోటి పచ్చడి. మీకు నేను దోసకాయ రోటి పచ్చడి కూడా చూపిస్తానండి. అబ్బా అది కూడా ఎంత బాగుంటుందోనండి అసలు. ఇక స్టవ్ అయితే కట్టేసేసేసాను. ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత మనం వెళ్ళి పచ్చడి అయితే చేసేసుకుందాము. ఇది చల్లారాల్సిన పని ఏం లేదండి. మనం చేసుకున్నది రోట్లో కాబట్టి ఎక్కువ చల్లారాల్సినంత అవసరం ఏం లేదు. కొంచెం చల్లారిన తర్వాత మనం వెళ్ళి పచ్చడి అయితే చేసేసుకుందాము. ఇవైతే ఈ సామాగ్రి అంతా తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టేసేసుకుందాము. పెట్టేసేసుకొని ఇది కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి పెట్టేసేసుకొని చక్కగా బయట వెదర్ చల్లగా ఉందనమాట. ఆ చల్లదనంలో మనం చక్కటి మన బీరకాయ రోటి పచ్చడి అయితే చేసేసుకుందాం. ఓకే, అయితే వెళ్ళి పచ్చడి అయితే చేసేసుకుందామండి. చల్లగా ఉండి అసలు వాళ్ళ బట్టలు కూడా ఏం ఆరలేదండి. అసలు పచ్చడి అయితే చేసేసేద్దాము. అదిగోండి మన సామాగ్రి అంతా తీసుకొచ్చి పెట్టేసేసుకున్నాను. ఇక మనం చక్కగా పచ్చడి చేసేసుకుందామండి. ఇదిగోండి ఈ బాక్స్లోకి పచ్చడి తీస్తాను. ఇదిగోండి మన జీలకర్ర, చిన్నులపాయలు, అలాగే ఉప్పు, అలాగే మనం చక్కగా వేపి పెట్టుకున్న బీరకాయ, టమాటా, అలాగే పచ్చిమిర్చి అనమాట. సో ఓకేనా? ఇదిగోండి చింతపండు కూడా ఫస్ట్ అయితే మనం చింతపండు వేసుకొని ఉప్పు వేసుకొని దంచుకుందామండి. ఓకేనా అండి? ఈ చక్కగా ఈ రోట్లో బయట చేద్దాము అనే వంట ప్లానింగ్ అని అయితే ఉందండి. అంటే పొయ్యి కొంచెం కరెక్ట్గా లేదనమాట. సెట్ చేసుకోవాలన్నమాట అండి పొయ్యిని. నేను సెట్ చేసుకున్న తర్వాత చక్కగా మనం వంటలు అనేవి కొంచెం బయటే చేద్దాము. ఈ మా బంజారా వంటలు అనేవి బయట చేస్తేనే బాగుంటాయి అనమాట. ఇదిగోండి ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుందామండి. ఓకేనా? ఫస్ట్ దంచుకుంటే ఇలా జరిపేసేసేద్దాము. జరిపేసేసుకొని చక్కగా చింతపండు నలిగిపోతాయినండి, మనకి ఇబ్బంది ఉండదనమాట. ఇప్పుడు ఏంటంటే చిన్నులపాయలు, జీలకర్ర కూడా ముందే వేసి దంచేస్తున్నాం మనము. ఇదివరకు అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ముందు వేసేవాళ్ళు కాదండి. అమ్మ వాళ్ళు పచ్చడి అంతా చేసేసిన తర్వాత పచ్చడి అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చిన్నులపాయలు, జీలకర్ర వేసి దంచి మళ్ళీ పచ్చడి వేసి రుబ్బేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేను కూడా అలాగే చేస్తాను, అమ్మలాగా చేస్తాను ఈరోజు. చూసారా చింతపండు చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ బీరకాయ ముక్కలు, ఈ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకుందాము. టమాటా ముక్కలు కొంచెం సైడ్కి అలా చేసుకుందాము. మనకి అన్నీ ఒక్కసారి వేపేసేసుకుంటే చక్కగా అన్నీ వేగిపోతాయి అనమాట అండి. ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా సేవ్ అవుతాకనమాట ఈ పని. టమాటాల్లో ఉండే ఆ గ్రేవీ అంతా మాడిపోతుంది అని చెప్పేసి అంటారు. ఏం మాడదండి, చక్కగా ఉంటుందన్నమాట. మనకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. లాస్ట్కి మనం పచ్చడిలో ఆ ఆయిల్ అంతా కలుపుకుంటే ఇక ఎందుకులేండి అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుందన్నమాట. ఎంతైనా రోటి పచ్చళ్ళేనండి. నాది మిక్సీ అయితే రిపేర్ వచ్చిందండి. అది మరి కొత్తది తీసుకోవాలా, ఏం చేయాలా అనేది ఆలోచిస్తున్నాను. ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి మరి మనం చూద్దాము. ఎందుకంటే అది ఒక ఏమంటారు, ఒక రైట్ హ్యాండ్ లాగా అనమాట. అది కొంచెం ఉప్పు వేసుకుందాము. వేసుకొని మళ్ళీ దంచుదాము. ఇదంతా మెత్తగా నలగాలండి. మెత్తగా నలిగిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి టమాటాలే ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఇక నేను అన్ని మొత్తం వేసాను. ఇప్పుడు ఇది మనం చక్కగా అంతా దంచుకుందామండి. మెత్తగా దంచుకుందాము. మరీ మెత్తగా దంచేసుకోవద్దండి. కొంచెము క్రంచీగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది నేను చక్కగా మెత్తగా దంచేస్తానండి ఫస్ట్. ఓకే అండి, ఇది చక్కగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఇది మనం పక్కగా తీసుకొని ఇది మనం కొంచెం పచ్చడి కొంచెం పక్కకి తీసుకొని టమాటాలు వేసుకొని చక్కగా మెత్తగా
దంచుకుందామండి. ఓకే, చూసారండి, ఒక్క చేత్తో వీడియో తీసుకుంటా ఈ టమాటాలన్నీ వేసేసేద్దాము. మరి ఎంత కష్టపడుతున్నామో చూసారు కదండి మీరు. ఇప్పుడు తీసాం కదా, ఇప్పుడు ఇది దంచుకుందాము టమాటాలు కూడా చక్కగా. అండి ఇది నలిగిపోయింది. ఇప్పుడు ఇది కూడా వేసేసుకొని చక్కగా దంచేసేసుకుందామండి. ఇది మొత్తం వేసేసుకొని దంచేసేసుకుందాం. నేను మీకు శుభ్రంగా వేసి అంతా చక్కగా దంచుతాను. భలే ఉంది కదండి ఇట్లా దంచే సౌండ్. ఓకే అండి, ఇప్పుడు చక్కగా మనం ఈ పచ్చటిని అంతటిని కూడా ఈ రోట్లోకి ఈ గిన్నెలోకి అయితే తీసేసుకొని మనం చక్కగా ఇప్పుడు మనం చక్కగా చిన్నులపాయలను జీలకర్ర వేసి దంచేసేసుకుందామండి. ఓకేనా అండి, చిన్నులపాయలు జీలకర్ర ఒక్కసారి దంచుదాం. ఉప్పు చూసారండి, కొంచెం చాలేదు, కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. ఇది కూడా ఇంత బా చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు మనం ఈ పచ్చడిని కూడా చక్కగా అంతా వేసేసుకుందాం. ఓకేనా, మన పచ్చడి అయితే దంచేసేసుకుందామండి చక్కగా. ఆహాహాహా, బ్యాడ్ లక్ ఏంటంటేనండి రైస్ అయితే లేదన్నమాట, దీంట్లో కలుపుకొని తిందామంటే. ఓకే, నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఇది దంచేసుకొని మనం చక్కగా ఇదిగోండి ఈ బాక్స్లోకి అయితే తీసేసుకుందాం. చట్నీలోకి బాగుంటుంది, సారీ మన దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, గారెల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. అబ్బా టమాటా రోటి పచ్చడి మజ్జాకాన అంటారు కదా. దంచేసేసుకొని చక్కగా దీన్ని మనం బాక్స్లోకి తీసేసుకొని పెట్టేసేసుకున్నాము అనుకోండి. పొద్దున్నే గారెలు వేద్దాం అనుకుంటున్నాను. గారెలో కూడా బాగుంటుంది కదా పచ్చడి అండి. ఫైనల్గా మన పచ్చడి అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు చక్కగా మనం దీన్ని ఒకసారి బౌల్లోకి అయితే ఇలా తీసేసేసుకుందాము. దీంట్లోకి లోపలికి వెళ్ళినాక ఫ్రెష్ కొత్తిమీర ఉందండి, అది కొంచెం కలుపుకుందాము. పచ్చి కొత్తిమీర ఇలా బీరకాయ రోటి పచ్చడిలో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం చక్కగా దాన్ని కట్ చేసేసుకొని మెత్తగా చిన్నగా కట్ చేసేసుకొని మనం దీంట్లోకి కలిపేసేసుకుందాము. ఇంకా చాలా బాగుంటుంది. కొంతమంది పోపు పెట్టుకుంటారండి, బట్ నేను పోపు అయితే పెట్టను. మనకి ఒరిజినల్ ఫ్లేవర్ కావాలన్నమాట ఈ బీరకాయ రోటి పచ్చడి అనేది. సో ఇక నేను చెయ్యి పెట్టేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో అయితే ఇదంతా నేను శుభ్రంగా తీసేసుకొని రోల్ అంతా శుభ్రంగా కడిగేసేసుకొని లోపలికి వెళ్ళినాక చూపిస్తాను. ఓకేనా, ఇది కొన్ని పచ్చడి అయితే ఇలా తీసాను. ఇది కూడా శుభ్రంగా మనం తుడిచి ఈ బాక్స్లో పెట్టేసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, పచ్చడి అయితే తీస్తానండి. ఇక నేను చెయ్యి శుభ్రంగా కడిగి రోలు కూడా శుభ్రంగా కడగాలన్నమాట అండి. రోలు కూడా చక్కగా శుభ్రంగా కడిగేస్తాను. ఇదిగోండి పచ్చడి అయితే చక్కగా ఇలా రెడీ అయిపోయిందనమాట. మన బీరకాయ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక నేను రోలు శుభ్రంగా కడిగేసేసుకొని ఇవన్నీ లోపలికి తీసుకొని కొత్తిమీర వేసుకుందామండి. మనం ఇది అయితే మూత పెట్టేస్తున్నాను. ఓకే, రోలు శుభ్రంగా కడగాలండి. కడిగితే మనకు మంచిదనమాట, లేకపోతే రోలు మనల్ని తిట్టుకుంటుందంటండి. చక్కగా వచ్చి నువ్వు నీ పని చేసుకొని వెళ్ళిపోయావా, నన్ను కడగకుండా వెళ్ళిపోయావా అని చెప్పేసి మనల్ని తిడుతుందంట. అత్తయ్య చెప్తా ఉంటుంది నాకు అప్పుడప్పుడు. సో అందుకనే మన రోలుని శుభ్రంగా నీట్గా కడిగేసేసుకుందాం. తీసానంతా. ఇదిగోండి మళ్ళీ ఇంకా చూడండి తూనెలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయండి. మరి వర్షం పడిద్దేమో చూద్దాము. ఇప్పుడైతే ఇది లోపల పెట్టేసేసుకొని రోలు కడిగేసేసుకుందాం. ఓకే అండి, నేను బయట చక్కగా రోలు కడిగేసేసి వచ్చానండి. నేను పచ్చడి చేయబోయే ముందే నేను ఇదిగోండి కొత్తిమీర చక్కగా ఇలా మెత్తగా సన్నగా కట్ చేసుకొని కడిగి నేను ఇలా బెజ్జాల గిన్నెలో అయితే పెట్టుకొని వచ్చానండి. ఇప్పుడు మనం దీన్ని పచ్చట్లో అయితే వేసేసుకుందాం. నోరు ఊరిపోతుందా అండి మీకు కూడా? నాకు కూడా అండి నోరు ఊరిపోతుంది. ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసేసేద్దామండి. ఇది ఫైనల్గా పైన వేద్దాము. ఇది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇది కలిపేసేసుకుందాం ఒకసారి. ఇలా ఒక మంచి స్పూన్ తీసుకొని చక్కగా అంతా ఇలా ఎంత బాగుంటుందోనండి, నేను మాటల్లో చెప్పలేను. మీరు చేసుకొని తిని చూడండి. ఇక్కడ కుదరట్లేదు, ఇక్కడ పెట్టుకుందాము. చక్కగా మొత్తం కలిపేసేసుకుందాం. అసలు ఇక ఆమ్లెట్ వేసుకొని తింటే ఒకటి దీంట్లో చాలా బాగుంటుందండి. నాకైతే ఇలా పచ్చి కొత్తిమీర వేసుకొని కలపడం పచ్చట్లో చాలా ఇష్టం అనమాట. కొంతమంది పోపు పెడతారు, పోపు పెడితేనండి ఒరిజినల్ టేస్ట్ పోతుందనమాట. సో మీరు పోపు ఏం పెట్టొద్దండి ప్లీజ్, దయచేసి ఇలా
ఇలాగే తినండి రోటి పచ్చడిని. బా ఇంకా స్వర్గమేనండి. ఇంకా నేనేమి చెప్పదలుచుకోలేదు. సరే ఫైనల్గా అయితే మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, బీరకాయ రోటి పచ్చడి. ఇప్పుడు ఆ మిగిలిన కొత్తిమీరను కూడా మనం చక్కగా ఫైనల్గా గార్నిష్గా అయితే పైనకి వేసేసుకుందాం. ఓకేనా. నాకు కొత్తిమీర అంటే ఎంత ఇష్టమోనండి. ఇలా వేసేసుకుందాము చక్కగా. బా అయిపోయిందండి మన బీరకాయ రోటి పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. మనం వెళ్ళి అంటే నేనేమనుకున్నానంటే అన్నం కూడా చక్కగా రైస్ కూడా వండేసేసుకొని వేడివేడిగా చక్కగా వేసుకొని తిందాంలే అనుకున్నాను. కాకపోతే రైస్ వండలేదన్నమాట. సో ఓకే, నో ప్రాబ్లం. నీకైతే చక్కగా చూసారా మన బీరకాయ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, రోటి పచ్చళ్ళు అంటే నాకు ప్రాణం అనమాట అండి. సో అయితే ఇక చక్కగా రెడీ అయితే చేశాను. నేను షార్ట్లో పెడతానండి, రైస్ వండుకొని తినేదైతే షార్ట్లో అయితే పెడతాను. ఇక ఇప్పటికైతే ఇంతేనమాట. ఇదిగోండి చూడండి, చక్కగా రెడీ అయిపోయింది మన బీరకాయ రోటి పచ్చడి అయితే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఇది థంబ్నెయిల్ ఫోటో కోసం అయితేనమాట తీస్తున్నాను, థంబ్నెయిల్ ఫోటో అయితే. సో మన వీడియోస్ని ఇలాగే ఆదరించండి, నన్ను కూడా ఇలాగే ఆదరించండి. ఏమన్నా మాటలు ఏమన్నా తప్పులు దొర్లుంటే దయతో మీరు అందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించేసేయండి. సో నేను ఇంకొకసారి అలా రాకుండా చూసుకుంటాను. ఏమన్నా మాట్లాడితే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటివరకు నేను అలా మాట్లాడలేదు అని అనుకుంటున్నాను. ఏమన్నా నాకు తెలియకుండా పొరపాటుగా ఏమన్నా దొర్లింది అని అనుకుంటే మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను మీ మనిషిగా భావిస్తారని అనుకుంటున్నాను. సో షార్ట్లో అయితే మళ్ళీ కలుసుకుందామండి. ఇప్పుడు ఇదైతే నేను మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్నెయిల్ ఫోటో రెడీ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి అనమాట. ఇంట్లో పనులు కూడా చాలా ఉన్నాయి అనమాట. సో ఇకైతే మనకి రెడీ అయిపోయిందండి. ఇక రైస్ అయితే వండుకోవాలన్నమాట. ఇక రైస్ అయితే వండుతాను. పిల్లలు ఎగ్స్ అయితే తెచ్చుకుంటారు. ఆమ్లెట్ అయితే ఈ పచ్చడి చేస్తే మా వాళ్ళు కంపల్సరీగా ఆమ్లెట్ లేనిదే తినరనమాట. సో ఇకైతే రెడీ అయిపోయిందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరికీ సెలవు. బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్.